పవర్ ప్లాంట్ 4 మెగావాట్ కెపాసిటీలో ఉంది. ఇది మొత్తం 20 ఎకర్స్ ల్యాండ్లో మొత్తం కవర్ అయ్యి ఉంది డిస్టెన్స్. జనరేషన్ పర్ డే ప్రకారంగా ఆల్మోస్ట్ ఆల్ ఒక 12 to 15 మెగావాట్ వరకు జనరేట్ చేస్తాము. ప్రెజెంట్ అయితే అట్లా జనరేషన్ అవుతుంది. ఇంకోటి ఈ జనరేషన్ మొత్తం మనము మన దగ్గరున్న కాలేజ్, ఇంకోటి యూనివర్సిటీ యూటిలైజేషన్లో వచ్చేటట్టు మనం ఇక్కడ ప్లాన్ చేసుకొని మనము సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న జనరేషన్ మొత్తం దగ్గరున్న సబ్స్టేషన్ అన్నాసాగర్ సబ్స్టేషన్కి మనం ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాము, గ్రిడ్లో కలిపేస్తున్నాము, జనరేట్ చేసాము. అది మొత్తము జేఎన్టీయూ కన్జ్యూమర్ బిల్ ఉంటుంది కదా, దానికి సరిబద్ధంగా మనము సెట్ అయ్యేటట్టు మనం సెటిల్ చేసుకుంటాము బిల్ మొత్తం. పర్ డే లాగా లేదు, యాక్చువల్గా అక్కడ ఉన్న బిల్కి మనము ఒక 20 to 25% వరకు మనము ఆదా చేస్తున్నాము ప్రజెంట్. మనము ప్రజెంట్ ఇక్కడ మన కాలేజ్కి అయితే ఒక 4 lakhs వరకు మనం ఆదా చేస్తున్నాం కాలేజ్ బిల్ నుంచి. యూనివర్సిటీకి అయితే ఇంకా ఎక్కువనే ఉంటుంది, అది యాజ్ పర్ బిల్ ప్రకారంగా మనకి ఎస్టిమేట్ అవుతుంది. అది కన్జ్యూమర్ ఇప్పుడు హెచ్టీ బిల్ ప్రకారంగా పర్ యూనిట్ ఛార్జెస్ మీద, టరిఫ్ ఛార్జెస్ మీద ఉంటుంది. అది మొత్తం వాళ్ళు దాని సెక్షన్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ చూసుకుంటుంది. అది మేము ఇన్వాల్వ్మెంట్ లేము, ఓన్లీ మేము మెయింటెనెన్స్ వరకే.